రైట్. ఇంకా సేనాపతిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి జాతకం విషయానికంటే మన డిప్యూటీ సీఎం గారి జాతక విషయానికి వస్తే ఏం చెప్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జాతకం గురించి వచ్చినప్పుడు ఏంటంటే ఆయన జాతకం మన దగ్గర ఉందండి. ఈయనకి ఇప్పుడు ప్రస్తుతానికి గురుబలం పెరగబోతుంది నెక్స్ట్ కమింగ్ డేస్‌లోని. అంటే సుమారుగా మనం చెప్పొచ్చు జూన్ తర్వాత నుండి ఆయనకి బలోపేతం అవ్వడానికి బాగా కనిపిస్తుందన్నమాట. అదేవిధంగా ఆయనకి దశలు కూడా చక్కగా ఆయన దీని డేట్ ఆఫ్ బర్త్ టైం బాగా ఉందండి, కరెక్ట్‌గా ఉంది ఇది. సో 2024 నుండి శని యొక్క ప్రభావం ఆయన కనిపిస్తుంది. 2027 మే తర్వాత శనిలో బుధుడు వస్తాడు. అక్కడ మొత్తం మంచి పవర్ఫుల్గా జరుగుతున్నట్టుగా దశ చెప్తున్నాయి. సీఎం అయ్యే అవకాశం ఉందంటారా మరి? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే విషయాన్ని ఇప్పుడు చూసారా, ఏబిసిడీలు నేర్చుకుంటున్న పిల్లవాడు ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్ లాగా ఏంటంటే పదవి అయితే వచ్చేసింది. పదవి వచ్చిన తర్వాత అందులోని మూలాల్లోకి వెళ్ళడం, అందులో కీలకమైన అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలకు దగ్గరగా అయ్యి, ఎందుకంటే శనీశ్వరుడు ఏం చేస్తాడంటే ప్రజాదరణ పొందేటట్టు చేస్తాడు. సో ఇది శనీశ్వరుడు ఇలా తీసుకుని వస్తాడు అన్నది మనం మొదటి నుండి చూస్తుంది. గురుడు జ్ఞానకారకుడైతే, బుధుడు మేధస్సు కారకుడైతే, కుజుడు కుజబలాన్ని ఇస్తే, శౌర్యాన్ని ధైర్యాన్ని ఇస్తే, శనీశ్వరుడు ప్రజాదరణ ఇస్తాడనమాట. సో ప్రజల ఆదరణ పొందే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ప్రజల్లోకి మమేకమై వెళ్తున్నప్పుడు ప్రజలకు కావాల్సిన, అంటే బడుగు వర్గాలకు కావాల్సిన పనులు కొని చేసుకుంటున్నప్పుడు, లైక్ రోడ్లు, కరెంటు, ఇవన్నీ చిన్న చిన్న విలేజ్లు చేస్తున్నారు. ఇది పర్ఫెక్ట్గా ఆయన వెళ్తున్నట్లు లెక్కండి. జాతకరీత్యా ఆయన వెళ్ళేది కరెక్ట్గా వెళ్తున్నారు ఆయన. ఇలా చేసుకుంటే ఎందుకు శనీశ్వరుడు 19 సంవత్సరాలు ఉంటాడు ఆయనతో. అంచేత ఈ 19 సంవత్సరాలు అంటే ఈ బడుగు వర్గాలకి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే చేసుకుంటూ వెళ్తే విషయాన్ని నేర్చుకుంటారు. రాజకీయం అనే విషయాన్ని ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ప్రజల్లోకి దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేస్తే ప్రజల యొక్క ఇది మన్నను పొందగలుగుతామన్నది. ఇది ఇలాగ ఇంకొక ఏడాది ఆయన నడుస్తూనే ఉంటుందండి. నడుస్తుంది కాబట్టి ఆయన ఎప్పుడైతే ప్రజల్లోకి దూసుకుని ఎవరెవరు వెళ్తారో వాళ్ళు చాలా బలోపేతం ఉంటారు. దీన్ని ఏంటంటే కోరులోని, అంటే మూలాల్లోని బలం పెంచుకుంటున్నారు ఆయన. మూలం స్థానం అంటే మనకేంటే క్యాడర్ని బలోపేతం చేస్తున్నారు. ఈ క్యాడర్ని బలోపేతం చేయడం చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్గా గెలవడం, ఇండివిజువల్గా బలం పొందేదానికంటే క్యాడర్ని డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కూడా. అలా చేసుకుంటే ఆయన రాజకీయానికి చాలా అవసరం పడుతుంది అంతా. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటవుతుందంటే ఆయనకి ఈ పరాభవ సంవత్సరంలోని గురుబలం పెరిగినప్పుడు, మేబీ జూన్ 2 తర్వాత ఆయన పెరుగుతున్నప్పుడు, అప్పుడు ఈ క్యాడర్ని కొంచెం పెరగడం, ఈయన మాటలకి బలం పెరగడం, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ బయట చూసే పబ్లిక్కి అనిపిస్తుంది ఈయన ఏదో డిప్యూటీ కదా సీఎం అయిపోతారా, ఈ బాబు గారికి ఏదో అయిపోతే ఈయన అయిపోతారు, ఇవన్నీ బయట మనకు మీడియా రంగంలో వచ్చే కథలే. కానీ ఇంటర్నల్గా చెప్పాలంటే అలాంటిది ఏమి అక్కడ సీక్వెన్సెస్ ఏమి కనిపించవు మనకు. ఎందుకంటే ఈ పార్టీ బలంగా ఉండడానికి మూలం ఏంటంటే సెంట్రల్, అంతకని ఇంకేం లేదు. సెంట్రల్ ఉన్నది కాబట్టి బలం. ఎవరో ఇంత గొప్పవాళ్ళ అంటే కొంతకాలం అయ్యేసరిగా మనకేంటే ఇంట్లో ఇళ్ళల్లో భార్య గొప్పదా భర్త గొప్పదా అంటే ఏంటో మనకు అర్థం కాదు. ఒకరు లేనిది ఒకరు పని జరగదు అన్నట్టుగా ఇప్పుడు సెంట్రల్తో వాళ్ళు చేస్తున్న పనులు ఎలాగున్నాయంటే ప్రతిదీ దే హ్యావ్ టు విత్ సెంట్రల్. అంటే కన్సల్ట్ ఎంత వీళ్ళ ఆలోచన కరెక్ట్గా ఉన్నా కూడా సెంట్రల్తో కన్సల్ట్ చేసి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు స్ట్రాంగ్ చేయాలి, స్టేట్ లెవెల్లో ఆలోచించాలి, సెంట్రల్ లెవెల్లో కూడా ఆలోచించాలి. స్టేట్ని ఎలా డెవలప్ చేయాలి, ఇండివిజువల్ డెవలప్మెంట్స్ ఎవరు ఆలోచించట్లే ఇక్కడ. సో అలాగ ఆలోచించినప్పుడు మాత్రం ఈయన చేసే మూమెంట్ అన్నీ కూడాను బాగా ఫోకస్ అవుతాయి ఈ సంవత్సరం. ఆ ఫోకస్ అవ్వడం వల్ల అంటే పబ్లిక్ మామూలుగా అనుకుంటే నెక్స్ట్ ఈయనేమో సీఎం అనుకుంటే, కానీ ఇంకా ఆ స్థాయి ఇంకా ఆయనకి రాలేదు. 2027 తర్వాత కొంతవరకు ఈయన ఫోకస్ బాగా వెళ్తున్నాం పబ్లిక్లోకి. అయినా అప్పటికైనా రాజకీయంలో చాలా గొప్ప విషయం అది. ఎప్పుడు ఎలా దొరుకుతుందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే నిలకడగా ఆయన ఉందని చెప్పొచ్చు ఈ సంవత్సరానికి. అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయండి? ఫ్యూచర్ అంటే కొంత టైం పడుతున్నాం ఇంకాను, ఇప్పుడు కాదు అండి. ఇంకా ఇప్పుడు శని మహారదశలో అంతర్దశ శని 3 సంవత్సరాలు 3 రోజులు నడవాలి. అయిన తర్వాత బుధుడు వస్తాడు, తర్వాత బుధుడు కేతు వస్తాడు, శుక్రుడు ఇంకా రావాలి. శుక్రుడు వచ్చినప్పుడు భోగాలు చూపిస్తాడు. సుమారుగా 2031లో సంవేరు చూపిస్తాం అనమాట శుక్రుడు వచ్చేది. అక్కడ వైభవాన్ని చూపిస్తాడు. ఈ లోపల ఆయన సెంట్రల్ మినిస్టర్ ఇలాంటివన్నీ బోల్డ్ ఉన్నాయి కదా. చీఫ్ మినిస్టర్ అని కాదు, కాకుండా నేను ఇంతకుముందు కూడా ఒక ఛానల్లో చెప్పాను. ఒక ఛానల్లో ఏంటంటే బిఫోర్ ఆయన ఎలక్షన్లో గెలిచే ముందు కూడా చెప్పాను, స్టేట్ కాకపోతే సెంటర్లో కూడా ఆయన మంచి పేరు సంపాదించుకుంటారని. ఇప్పుడు జరుగుతుందంతా అంతే. ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా మన పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ ప్రచారం చేస్తే వాళ్ళు గెలుస్తున్నారు కూడా. సో ఇవన్నీ గివ్స్ ఎ మోర్ స్ట్రెంగ్త్ అంటే అని చెప్పడానికి అవకాశం ఉంది. అంత మాత్రాన మనం చెప్పాం కదా, మీరు ఇందాక నుంచి మంత్రి గారు ఎలా ఉన్నారు అనేది ఉన్నారు కదా, అంతే కదా, సేనాపతి అన్నది. ఇవన్నీ అంటే వీళ్ళందరూ ఎంతవరకు ఉపయోగపడతారంటే రాజ్యాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడతారు. కానీ ఆ సీట్లో కూర్చోవడం కావాల్సిన స్థితి వీళ్ళకి ఇంకా రాదు.